అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు మా నాయకులందరూ కూడా తెలియపరచడం జరిగింది. రేపు 15వ తారీఖు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్దకు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 9:30 గంటలకు విచ్చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా అక్కడ మత్స్యకారులతో కానీ ఆ గ్రామాల లీడర్లతో కానీ అందరితో మమేకమయ్యే కార్యక్రమాన్ని మా ప్రీతమ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు మత్స్యకారులకు భరోసా ఇచ్చేదానికి మన ఏకైక ప్రజల తరపున పోరాటం చేసే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తూ ఉన్నారు. వారికి స్వాగతం చెప్పేదానికి, వారి సభలను జయప్రదం చేసేదానికి మనందరం కూడా సంఘటితంగా అందరం కూడా అక్కడికి చేరి వారికి ఘన స్వాగతం పలకాలని కోరుకునే ఉద్దేశంతో మీ అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ విషయం తెలియజేయడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి పత్రికా విలేకరులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా పెద్దలు చెప్పినట్టు కరోనా సమయంలో వివిధ ప్రాంతాల్లో ఈ మత్స్యకార సోదరులు అక్కడే ఇరుక్కోబోయి ఇక్కడికి రావడానికి పడిన అవస్థలు ప్రతాప్ రెడ్డి గారు, ఈ మన రాష్ట్ర మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆ ఉద్దేశంతో మనకి ఈ 11 ఫిషింగ్ హార్బర్లు ఈ స్టేట్లో మత్స్యకార సోదరులు వారి సంపద వారే ఇక్కడే మన స్టేట్లోనే సృష్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఫిషింగ్ హార్బర్లని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ మా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని మనకి వరప్రసాదం లాగా ఇవ్వడం జరిగింది. అటువంటి ఫిషింగ్ హార్బర్లని ఈరోజు ఒక సాగర్ డిఫెన్స్ అనే ఒక సంస్థని ఇక్కడికి తీసుకొని వచ్చి దానిని ఈ మత్స్యకారుల సంపద అయినటువంటి ఫిషింగ్ హార్బర్ని వారికి ఎవరికో ఒక ప్రైవేట్ పరం చేసేదానికి ఒక నిగూఢంగా, ఒక రహస్యంగా ఒక ఒప్పందం చేసుకొని ఒక మంచి సంస్థ, మంచి ఒక కంపెనీ వస్తుందంటే దానికి ఎంతో పబ్లిసిటీ ఉండాలి. అటువంటి పబ్లిసిటీ ఏమి లేకుండా ఒక సీక్రెట్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ గారు ఇక్కడికి ఒక సీక్రెట్గా వచ్చి ఒక కార్యక్రమం అప్పటికప్పుడు రూపొందించుకొని ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్ పరం చేసేదానికి ఒక పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగంగానే మత్స్యకార సోదరుల మనస్తాపానికి గురయ్యారు అనే విషయం మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు, ఈ కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అటువంటి సమయంలో వారికి భరోసా ఇచ్చేదానికి, నేను మీ తరపున ఉన్నాను అని చెప్పేదానికి ప్రతాప్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మనకి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 15వ తారీఖు ఈ పర్యటన ఖరారు చేయడం జరిగింది. సోదరులారా, మీరందరూ కూడా గమనించాలా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడైనా అధికార పార్టీ నాయకుడైనా ప్రజలకు సంబంధించిన మంచి పనులు చేయడానికే ఆయన ఈ రాజకీయ పార్టీ పెట్టాడు. అదేవిధంగా పోరాటాలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని అవస్థలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజల పక్షాన నిలబడతా ఉన్నాడు. మన రాష్ట్ర అభివృద్ధికి, ప్రగతికి సోపానాలైన 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా తీసుకొస్తే వాటిల్ని ఈ ప్రస్తుత గవర్నమెంటు ఏ విధంగా ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేసిందో మనందరం చూసాము.
వాటిని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలిపిస్తే ఈరోజు వాటికి టెండర్లు వేసే ధైర్యం కూడా ఈ స్టేట్లో ఎవరు చేయలేకపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని టేకప్ చేస్తే దానికి ఏ విధంగా ఆయన పోరాటం చేస్తాడో మనందరం కూడా చూసాం. అదే విధమైన పోరాటాన్ని ఈ ఫిషింగ్ హార్బర్లు ప్రైవేటు పరం కాకుండా చేసేదానికి ఆయన సమాయత్తం అవుతాడు, ఆయన వచ్చి వీళ్ళకి హామీ ఇస్తాడు అనే ఉద్దేశంతో ప్రతాప్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ తెలియజేయడం, ఆయన స్పందించి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఇదంతా మన ఆస్తి, ఇది మన ఆంధ్రప్రదేశ్ ఆస్తి. కాబట్టి మీరు కూడా, మీడియా మిత్రులు కూడా దీంట్లో ఎక్కువగా ఈ ప్రజల్ని మోటివేట్ చేసి ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్ పరంగా కాకుండా చేసేదానికి, తద్వారా ఈ మత్స్యకారులకు జీవనోపాధి కోల్పోయే విధంగా చేసేదానికి మీరు సహకరించాలని, వారికి మీరందరూ కూడా తోడ్పాటు అందించాలని ప్రతాప్ రెడ్డి గారికి ఈ వాళ్ళే పోలేని స్థితి, అంత దౌర్భాగ్యం. మత్స్యకారులు అక్కడ పోవాలంటే పర్మిషన్ కావాల్సిన పరిస్థితి. ఇంత దుర్మార్గమైన చర్యను వీరు అభివృద్ధిని చేయాలంటే ఈ కోస్టల్ బెల్ట్ సుమారు మన ఒక రాష్ట్రంలోనే 900 కిలోమీటర్ల తీరం ఉంటే ఎక్కడ పెట్టుకోకూడదు, ఎక్కడ ఇవ్వకూడదు. వాళ్ళకి అనువైన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. అటువంటిది పోగొట్టి వారి స్వార్థం కోసం, వారి స్వార్థ ప్రయోజనాల కోసం మత్స్యకారు జీవితాల్లో వారు ఇంత దుర్భరమైన పరిస్థితి కల్పిస్తున్నారంటే, దుర్మార్గమైన చర్య చేస్తున్నారంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మత్స్యకారులు ఈరోజు వేటకు వెళ్తే ఎక్కడెక్కడో చిక్కుపడిపోయిన పరిస్థితి. మొన్న బోట్లు చూసాం, వీళ్ళు ప్రాణాలు తెగించి అడ్డు పెడితే కూడా వాటిని ఒక యాక్షన్ ఎపిసోడ్ లాగా ఉంది, గుద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. వాళ్ళు ప్రాణ త్యాగం చేసైనా కాపాడుకుంటామని చెప్పని వాళ్ళు ఈరోజు అంత ప్రతినిధులు కూర్చుంటే ఇది వాళ్ళ జీవితాల్లో ఇంత చీకటమైపోయిన పరిస్థితిలో. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో చూసాం, వాళ్ళు వేట విరామ సమయంలో వాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు చూసాం. గతంలో వారి కోసం, వాళ్ళ జీవనభృతి కోసం ఈరోజు 11 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసి ఉంటే వాటిని నిరుపయోగం చేసే పరిస్థితి, వారిని అన్యాక్రాంతం చేసే పరిస్థితి, వారికి కాకుండా వారి సొంత ప్రయోజనాల కోసం ఏదో కంపెనీలకి వారు ఇవ్వడం, ఇది అభివృద్ధి పేరులో జరుగుతున్న, ముసుగులో జరుగుతున్న ఒక దుర్మార్గమైన కుట్రని చెప్తా ఉన్నాం. అందుకే వారితోటి నేరుగా మమేకమై వారితోటి ముఖాముఖి కూర్చొని వారి కష్ట నష్టాలను తెలుసుకునేందుకు ఈరోజు రాష్ట్రంలో మత్స్యకారుల పరిస్థితి, ఈరోజు వారు నిజంగా వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళు ఎంత సున్నిత మనస్కులో, అటువంటి వారి జీవితాల్లో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అందుకే రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో వారితోటి ముఖాముఖి కార్యక్రమం ఈరోజు ఉండబోతా ఉంది. జిల్లాలో చూసాం, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు ఇక్కడికి రావడం, అనేక సందర్భాల్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని ఎండగడతానే ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, దురాఘాతాలు, అక్రమ కేసులు, వీటన్నిటి మీద కూడా చర్యలు ఉంటాయి. గతంలో చూసాం, ఇక్కడ తుమ్మలపేట గ్రామంలో శిలాఫలకం ఎవరు పగలు కొట్టుకున్నారు? వారి పార్టీకి సంబంధించి వారే పగలు కొట్టుకుంటే దాంట్లో మత్స్యకారులు ఈరోజు ప్రేమ ఒలగబోస్తున్న వీళ్ళు మత్స్యకారుల మీద అన్యాయంగా